కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ సింగినాదం జీలకర్ర, జాతీయం వెనుక కథ. రచన డాక్టర్ ఎం హరికిషన్, కర్నూలు 9441032212. వినిపిస్తున్నది పప్పు భోగారావు. అక్కడ ఏమీ లేదు, అంతా ఉత్తుత్త ఆర్భాటమే అని చెప్పడానికి సింగినాదం జీలకర్ర అనే జాతీయం ఉపయోగిస్తారు. కొంతమంది ఉన్నదానికన్నా పదింతలు చెబుతూ ఉంటారు. ప్రచారార్భాటంతో అదరగొడతారు. ఖచ్చితంగా వెళ్ళి తీరవలసిందే అనేలా భ్రమ పెడతారు. దాంతో మనం ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంతో ఉరుకులు పరుగుల మీద అక్కడికి వెళతాం. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకేముంది, మనం అనుకున్న దానికి, చూసిన దానికి దోమకు ఏనుగుకు ఉన్నంత తేడా ఉంటుంది. నిరాశతో నిట్టూరుస్తారు. ఎవరైనా దాని గురించి మరలా మనతో చెబుతూ ఉంటే, సింగినాదం జీలకర్రలే, ఉత్తమాటలు ఆపు అంటాం. ఇంతకీ ఈ సింగినాదం జీలకర్ర అనే జాతీయం ఎలా పుట్టిందంటే, నిజానికి ఇది సింగినాదం కాదు, శృంగనాదం. శృంగనాదం అంటే పెద్ద పెద్ద కొమ్ము బూరలతో ఊదేటప్పుడు వచ్చే ధ్వని. అది చుట్టుపక్కల చాలా దూరం వరకు పెద్ద శబ్దంతో వినబడుతుంది. ఈ శృంగనాదం అనే మాట జానపదులు నోరు తిరక్క సింగినాదంగా పలకడం మొదలుపెట్టారు. సింగినాదం అనే మాట ఎలా పుట్టిందో తెలిసిపోయింది కదా. మరి ఈ జీలకర్ర అనే పదం దానికి ఎలా జత అయ్యింది, దాని వెనుక ఉన్న కథ ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ జాతీయం నెల్లూరు ప్రాంతంలో చాలా ప్రసిద్ధికెక్కింది. పూర్వకాలంలో అడవుల్లో దొంగలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రయాణికుల మీద పడి దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఎత్తుకుపోయేవారు. కొన్నిసార్లు చుట్టుపక్కల ఉన్న ఊర్ల మీద పెద్ద ఎత్తున కత్తులు, బల్లాలతో గట్టిగా కొమ్ము బూరలు ఊదుతూ అరుపులు, కేకలతో దాడి చేసేవాళ్ళు. ఆ చప్పుళ్లకు జనాలు భయపడి ఎక్కడొక్కడ వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయేవాళ్ళు. దొంగలు దొరికిన జనాల ఒంటి మీద ఉన్నవి దోచుకుని ఇళ్లలోకి దూరి ధాన్యం, నగలు, బట్టలు, వస్తువులు అలా విలువైనవన్నీ ఎత్తుకుని పారిపోయేవాళ్ళు. జనాలు ఆ కొమ్ము బూరల చప్పుడు వింటే చాలు భయపడిపోయేవారు, వణికిపోయేవారు. ఆ తర్వాత జనాలు దొంగలకు తాము సంపాదించినవి దొరకకుండా భూమి లోపల రహస్యంగా ఎవరికీ తెలియని చోట దాచిపెట్టసాగారు. యువకులు కత్తులు, బల్లాలు తిప్పడం నేర్చుకుని గుంపులు గుంపులుగా రాత్రులు కాపలా కాస్తూ దొంగలను ఎదిరించడం మొదలుపెట్టారు. దొంగలు వాళ్లను ఓడించి ఊరిలోకి అడుగుపెట్టినా ఎక్కడ ఏమీ దొరికేవి కావు. దాంతో నెమ్మదిగా కొంతకాలానికి దొంగల దాడులు తగ్గిపోయాయి. చాలా రోజుల తర్వాత ఒకసారి పెద్ద ఎత్తున శృంగనాదాలు వినపడ్డాయట. ఆ ఊరి వాళ్ళంతా భయంతో అదిరిపడి ఎక్కడొక్కడ సొమ్ములు, ధాన్యం గబగబా భూగృహాలలో దాచిపెడుతూ ఉంటే యువకులు అటకల మీద పెట్టిన కత్తులు, కొడవళ్ళు, బల్లాలు తీసి పోరాటానికి సిద్ధం కాసాగారు. నిజానికి అలా ఊదిన వాళ్ళు దొంగలు కాదు, జీలకర్ర వ్యాపారస్తులు. అప్పట్లో జీలకర్రను విదేశీయులు పడవల్లో వేసుకుని అమ్మడానికి వచ్చేవాళ్ళు. ఊరు దగ్గర పడగానే తాము వచ్చినట్టు తెలియడం కోసం ఊరు పొలిమేర నుంచి శృంగనాదం చేసేవాళ్ళు. జీలకర్ర కావలసిన వాళ్ళు ఆ చప్పుడు విని అక్కడికి పోయి కొనుక్కొని వచ్చేవాళ్ళు. అది తెలియని ఆ ఊరి వాళ్ళు వచ్చింది దొంగలే అనుకుని కత్తులు, కటార్లు సిద్ధం చేసుకుని అక్కడికి పోయారు. పోయి చూస్తే ఇంకేముంది, దొంగలు కాదు. సింగినాదం విని దొంగలు అనుకున్నాం, కానీ వచ్చింది జీలకర్ర వ్యాపారస్తులని అందరూ నవ్వుకున్నారట. అలా అప్పటి నుంచి ఏమీ లేదు, ఉత్తుత్తుదే అని చెప్పడానికి సింగినాదం జీలకర్ర అని జాతీయం వాడుకలోకి వచ్చింది. మీరింతవరకు సింగినాదం జీలకర్ర, జాతీయం వెనుక కథ విన్నారు. రచన డాక్టర్ ఎం హరికిషన్, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే
ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి